మనసార వేడుము. ఆలయం ఆలయం దేవుని నిలయం, దైవ ప్రేమ నీతి చాటు శాశ్వత నిలయం. ఆలయం ఆడారి ఫ్రాన్సిస్ జేవియర్, చిన్నమ్మ సంజయ్ గారు, గీపీ గీతా భాస్కర్, ఆడారి ఆరోగ్యమణి, రోస్లీన్ వర్గీస్, ఆడారి పుష్పనాథం గార్ల ఆత్మశాంతి కొరకు ప్రార్థించుదము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తుని కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతో నుండునుగాక. ఈనాడు తిరుసభ పునీత జాన్ క్రిసోస్టమ్ గారి యొక్క పండుగను కొనియాడుతున్నది. ఆయన పీఠాధిపతులు, వేద పండితుడు. తిరుసభ విశ్వాసాన్ని తన బోధనల ద్వారా, రచనల ద్వారా క్రైస్తవ సంఘంలో అభివృద్ధి చేసినటువంటి ఒక పునీతుడు. ఈయన పండుగ చేసుకుంటూ ఉండగా ఈ రోజున ఈ దివ్య బలి పూజలో పాల్గొంటూ మన క్రైస్తవ విలువలను, విశ్వాసాన్ని మనం ఎంతవరకు కాపాడుకుంటూ ఉన్నాం, దాని ప్రకారంగా జీవిస్తూ ఉన్నాం అని ఆత్మ పరిశీలన చేస్తూ, ఒకవేళ ఆ విధంగా లేని పక్షంలో ప్రభుని క్షమాపణ వేడుకుంటూ మన పాపములను ప్రభుని ముందు ఒప్పుకొందము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొంటున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేస్తుని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్నికైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపలేనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, మీ యందు ఆశలు నిలుపుకొనిన వారికి మీరు అండగా నిలుతురు. కావున పునీత జాన్ క్రిసోస్టమ్ గారికి అద్భుతమైన వాక్చాతుర్యమును, బాధానుభూతిని ప్రసాదించి ఆయనను మహనీయుని చేసితిరి. మేము ఆయన బోధనల వలన జ్ఞానమును, ఆదర్శవంతమైన అతని అజేయమైన సహనము వలన మనోధైర్యమును పొందగలుగునట్లు అనుగ్రహింపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలన చేయు మా నాథుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పూర్వము నేను ఆయన దూషించి, హింసించి, అవమానించినను దేవుని దయ నాకు లభించును. మొదటి పట్టణము పునీత పౌలు గారు తిమోతికి రాసిన మొదటి లేఖ
1వ అధ్యాయము 1-2 వచనములు మరియు 12 నుండి 14 వరకు. మొదటి పట్టణము పునీత పౌలు గారు తిమోతికి రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 1-2 వచనములు మరియు 12 నుండి 14 వరకు. నా ప్రియ కుమారుడా, మన రక్షకుడగు దేవుణ్ణి మన నమ్మికయగు క్రీస్తు యేసుని ఆజ్ఞచే క్రీస్తు యేసు అపోస్తులుడైన పౌలు విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడగు తిమోతికి పితయగు దేవుని నుండి మన ప్రభువగు యేసుక్రీస్తు నీకు కృప, కనికరము, సమాధానము నన్ను తన పరిచర్యకు నియమించెను. నమ్మకమైన వానిని కావించినందుకు నాకు కృషి చేయుటకును శక్తిని వసగును. మన ప్రభువగు క్రీస్తు యేసునకు నేను కృతజ్ఞతలు అర్పించుకొనుచున్నాను. పూర్వము నేను ఆయన దూషించి హింసించి అవమానించినను అది తెలియక విశ్వాసము వలన చేసి తిని, కనుక దేవుని దయ నాకు లభించును. క్రీస్తు యేసుతో ఐక్యమగుట వలన మనకు కలుగు ప్రేమ విశ్వాసములకు నాకు అనుగ్రహించిన మన ప్రభువు నాపై తన కృపను విస్తారముగా కురియజేసెను. ఇది ప్రభు వాక్కు. ఈశ్వరునికి వందనములు. 16వ భక్తి కీర్తన. అందరూ ప్రభువే నాకు వారసత్వ భూమి. ప్రభు నన్ను కాపాడుము. నేను నిన్ను శరణవేడుచున్నాను. నేను ప్రభువుతో నీవే నాకు దేవుడవు, నాకెవ్వడును భాగ్యములన్నీయు నీ నుండియే లభించుచున్నవి అని చెప్పేదను. ప్రభువే నాకు వారసత్వ భూమి, నాకు పానపాత్రము, నా ప్రాణము ఆయన ఆధీనమున ఉన్నది. అందరూ ప్రభువే నాకు వారసత్వ భూమి. ప్రభువు నాకు హితోపదేశం చేయును కనుక నేను అతనిని స్తుతింతును. రాత్రులందు నా అంతరాత్మ నన్ను హెచ్చరించుచుండును. నేను ప్రభువుని నిత్యము నా కనుల ఎదుట నిలుపుకొందును. అతడు నా కుడి పక్కన ఉన్నాడను గనుక నేను తొనకను. అందరూ ప్రభువే నాకు వారసత్వ భూమి. జీవమునకు చేర్చు మార్గమును నీవు నాకు చూపింతువు. నీ సన్నిధిలో నేను పునరుత్థానమందును పొందుదును. నీ కుడి చేతిలో శాశ్వత సుఖములు కలవు. అందరూ ప్రభువే నాకు వారసత్వ భూమి. హల్లెలూయా వచనము. హల్లెలూయా హల్లెలూయా, నీ వాకు సత్యము. ప్రభు మీతో నుందురుగాక. ఆత్మతో నుండునుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 6వ అధ్యాయం 39 నుండి 42 వరకు వచనములు. యేసు తన శిష్యులకు ఉపమాన రీతిగా ఇట్లు చెప్పెను. గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి మార్గము చూపగలడా? అట్లు చేసినచో వారిరువురును గోతిలో పడుదురు గదా. శిష్యుడు తన గురువు కంటే గొప్పవాడు కాడు. సంపూర్తిగా శిక్షణ పొందిన శిష్యుడు
తన గురువు వలె ఉండును. నీ కంటిలోని దూలమును గమనింపక నీ సోదరుని కంటిలోని నలుసును వ్రేలెత్తి చూపెదవేళ. నీ కంటిలోని దూలమును గమనింపక నీ సోదరునితో, సోదరా, నీ కంటిలోని నలుసును తీసివేయనిమ్ము అని ఎట్లు చెప్పగలవు? కపట వేషధారి, ముందుగా నీ కంటిలోని దూలమును తీసివేసుకొనుము. అప్పుడు నీ సోదరుని కంటిలోని నలుసును తీసివేయుటకు నీ చూపు స్పష్టముగా ఉండును. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రభు ఉపమాన రీతిలో చెప్పినటువంటి మాటలు ఇతరులను మనం సరిదిద్దే ముందు మనం ఆ విధంగా ప్రవర్తిస్తున్నామా లేదా అని ఒక్కసారి క్రాస్ ఎగ్జామిన్ చేసుకోమని చెప్తున్నారు. ఉపమాన రీతిలో చెప్పారుగో, నీ సహోదరుని కంటిలో ఉన్నటువంటి నలుసును తీయాలి అంటే నీ కన్ను ముఖ్యంగా ముందుగా శుభ్రంగా ఉండాలి, నీ కంటిలో నలుసు లేకుండా ఉండాలి. అదేవిధంగా నీ సహోదరుణ్ణి లేకపోతే ఇతరులను సరిదిద్దే ముందు లేదా వ్రేలెత్తి చూపే ముందు నిన్ను నీవు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకొని నేను అదే స్థితిలో ఉన్నానా లేదా అని చూసుకొని తర్వాత కరెక్ట్ చేయమని చెప్తున్నారు. దీనికి సువిశేషంలో మనకి చాలా ఉదాహరణలే ఉన్నాయి. ఒక ఉదాహరణ, వ్యభిచారంలో పట్టుబడినటువంటి స్త్రీ వచ్చినప్పుడు ప్రభు అక్కడికి వచ్చినటువంటి జనంతో చెప్పినటువంటి మాట, మీలో ఏం చెప్పారు యేసు ప్రభు? వ్యభిచారంలో పట్టుబడినటువంటి స్త్రీ వచ్చినప్పుడు మీలో పాపము చేయని వాడు మొదటి రాయి వేయమన్నాడు. ఇది మన నవీన యుగంలోనికి అన్వయించుకున్నట్లయితే గాంధీ తాత స్టోరీ మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఒక తల్లికి ఒక బిడ్డ ఉన్నాడు, స్వీట్స్ చాలా ఇష్టంగా తినేవాడు. డాక్టర్ ఆ బిడ్డని తినొద్దు, షుగర్ వస్తుంది అని ముందుగానే చెబితే ఎవరు చెప్పినా వినటం లేదు. గాంధీ గారు చెబితే వింటాడు అని తల్లి ఆ బిడ్డను గాంధీ గారి దగ్గరికి తీసుకుని వచ్చింది. చెప్పింది, ఇదిగో మా అబ్బాయి స్వీట్స్ చాలా తింటున్నాడు, షుగర్ ఎక్కువ తింటున్నాడు, చెప్పండి మీరు చెబితే వింటాడు అని. అప్పుడు ఆ తల్లితో గాంధీ గారు అన్నారు, అమ్మా చెప్తాను, కాకపోతే ఒక 2 వారాల తర్వాత తీసుకునిరా మీ అబ్బాయిని అన్నాడు. ఈ తల్లి అలాగే అని తీసుకుని వెళ్ళింది. 2 వారాలు గడిచింది. మరలా గాంధీ గారి దగ్గరికి వచ్చారు. గాంధీ అబ్బాయిని దగ్గరికి పిలిచి, నాన్న డాక్టర్ చెప్పారు కదా స్వీట్స్ ఎక్కువ తినకూడదని, తిన్నట్లయితే నీకు వ్యాధి ఎక్కువ అయిపోతుంది, కాబట్టి అమ్మ చెప్పినట్టు డాక్టర్ చెప్పినట్టు వినాలి, నేను కూడా చెప్తున్నాను కదా స్వీట్స్ ఎక్కువ తినకు, సరేనా, తినవు కదా అని అంటే తిననండి అని అంగీకరించి ఆనాటి నుంచి స్వీట్స్ తినడం తగ్గించాడు, పూర్తిగా తినలేదు. మరల వారం గడిచిన తర్వాత తల్లి వచ్చి గాంధీ గారితో అడిగింది, ఈ ఒక్క మొక్క ఏదో 15 రోజుల క్రితమే చెప్పొచ్చు కదండి, ఎందుకు ఈ 15 రోజులు తీసుకున్నారు అంటే, నాకు కూడా స్వీట్ చాలా ఇష్టం అమ్మా, నేను ఎక్కువ స్వీట్ తింటున్నాను, మీ అబ్బాయికి చెప్పాలంటే మొదట నేను కంట్రోల్ చేసుకుని తర్వాత చెప్పగలను, అప్పుడు నా మనస్సాక్షి ఒప్పుకుంటుంది చెప్పడానికి అని ఆయన చెప్పారు. ఇది అందరికీ మనకు తెలిసినటువంటి స్టోరీ. ఇదే మాట ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇతరులను వేలెత్తి చూపే ముందు లేదా సరిదిద్దే ముందు అదే స్థితిలో మనం ఉన్నామా లేదా అని ఆత్మపరిశీలన చేసుకోమని ప్రభు మనకి తెలియచేస్తున్నాడు. మన జీవితాలను చాలా వరకు వేలెత్తి చూపడం సులభం, లేకపోతే ఇతరులను కరెక్ట్ చేయడం చాలా ఈజీ. వారిని మారమని చెప్పడం, లేదా వారు చేస్తున్నది తప్పు అని చెప్పడం, లేదా వారు జీవిస్తున్నటువంటి జీవన విధానం కరెక్ట్ కాదు అని నిందించడం, దూషించడం, జడ్జి చేయడం చాలా సులభం. అవే ప్రశ్నలు మనం వేసుకొని ఆ స్థితిలో మనం ఉన్నామా లేదా అని ఆత్మపరిశీలన చేసుకొని తద్వారా ఆ సహోదరుని మనం కరెక్ట్ చేసినట్లయితే మన మాటకు మన యొక్క జీవిత విధానానికి అన్వయం ఉంటుంది అని ప్రభువు ఈరోజు తెలియచేస్తున్నాడు. ఆత్మపరిశీలన చేసుకుందాం. సలహాలు ఇవ్వడం, కరెక్ట్ చేయడం,
మారమని చెప్పడం మనకు అలవాటు. అవే ప్రశ్నలు నన్ను నేను వేసుకుంటూ ఉన్నానా అని ప్రశ్నిస్తూ ఇతరులను సరిదిద్దే ముందు, కరెక్ట్ చేసే ముందు నేను ఆ స్థితిలో ఉండకుండా ఉండాలి అనేటువంటి ఆ ఆలోచన కలిగి జీవించడానికి ప్రయత్నం చేద్దాం. దానికి కావలసినటువంటి అనుగ్రహాలు ఈ దివ్య బలి పూజ ద్వారా ప్రభువు మనకు ప్రసాదించాలని వేడుకుందాం. ఆమేన్. నిలువుము యేసా జీవిత నడుమా కనుద్వయ కలైకలా మధుర సమాగమమై తీయని ఒప్పందమై నిలువు 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 జీవననేత కలుపుము మా హృదయాలు నీ బలిలో జీవననేత కలుపుము మా హృదయాలు నీ బలిలో నీలో మమ్ము ఏకము చేయు నీలో మమ్ము ఏకము చేయు పరిపూర్ణముగా జీవించెదము నిలువుము యేసా జీవిత నడుమా కనుద్వయ కలైకలో మధుర సమాగమమై తీయని ఒప్పందమై నిలువు 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 చేరితి దేవా నీ కోసమే దశ దిశ నుండి నీకై నిలువా చేరితి దేవా నీ కోసమే దశ దిశ నుండి నీకై నిలువా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునటులా ప్రార్థింపుము. ప్రభువు వర్ణాంశ మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ సర్వేశ్వర, పునీత జాన్ క్రిసోస్టమ్ గారి స్మరణ దినమున మేము ఆనందముతో అర్పించు ఈ బలి మీకు ప్రీతిపాత్రమగునుగాక. ఆయన బోధించిన విధముగా మేము మిమ్ము సంపూర్ణముగా మమ్ము మీకు సమర్పించుకొని సదా మిమ్ము స్తుతించు భాగ్యమును దయచేయము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక. నీ ఆత్మతో నుండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావనపిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలయన మీరు మీ పునీతుల అద్వితీయమైన విశ్వాసము, పవిత్రమైన సాక్ష్యము ద్వారా మీ శ్రీసభను నిరంతరము ఒక నూతన శక్తితో ఫలప్రదము గావించుచున్నారు. ఈ విధముగా మా మీద మీకు గల ప్రేమకు స్పష్టమైన సంకేతమును దయచేయుచున్నారు. మీ రక్షణ పరమరహస్యములు పరిపూర్తి అగునట్లు వారి మహా ఆదర్శము మాకు ధైర్యమునొసగుచున్నది. భక్తివంతమైన వారి ప్రార్థనలు మా చేయిదములయందు సహాయపడుచున్నవి. కావున దూతల అతిదూతల సమేతమున మీ పునీతుల బృందగానముతో ఏకమై మేమును నిరంతరము మిమ్ము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నుండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్నా, ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసాన్నా.
ఓ ప్రభువా, మీరు నిఖముగా పవిత్రులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తుని శరీర రక్తములు అగునుగాక. ఆయన శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఎలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ములను పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుడు. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జయరావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుడు. ఉత్థానమగుదమను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుడు. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుడు. మా అందరిపై దయచూపి దేవుని కనితెలిగు మరే మాతతోను, పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, పునీత జానకిస్వస్థం అంతోని వార్లతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకును నిత్య జీవములో భాగము దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేమును మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మేము ఎల్లప్పుడూ స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక,
మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా తప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా మమ్ము కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకిచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీతో నుండునుగాక, నీ ఆత్మతో నుండునుగాక. ఒకరికి ఒకరు ప్రేమతో సమాధానం తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించిన క్రీస్తు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత నందును. అందమైన మందసమున పొందుగా పొంచున్న ప్రభువా, అందమైన మందసమున పొందుగా పొంచున్న ప్రభువా, అందుకొను మాదు ఎదల అంధులవ్వకముందే దేవ, అందుకొను మాదు ఎదల అంధులవ్వకముందే దేవ, అందమైన మందసమున పొందుగా పొంచున్న ప్రభువా, అనుదినమును దివ్య బలిలో అవతరించే మహాదేవా, కన్మోమము కనికరముతో కన్నులారా నిన్నుగాంచ, అనుదినమును దివ్య బలిలో అవతరించే మహాదేవా, కనుము మమ్ము కనికరముతో కన్నులారా నిన్నుగాంచ, తను మనసు నీదేనయ్య, రమ్ము మాకు జీవమీయ, తను మన
మనసు నీదేనయ్య, రమ్ము మాకు జీవమీయ, కనుదుమయ్య నిన్ను మేము, కనుదుమయ్య నిన్ను మేము, సప్రసాద రూపాన అందమైన మందసమున పొందుగా పొంచున్న ప్రభువా, కరుణామయా కరుణామయా కనికరించు, తరచుగాను మాలోనికొస్తూ మరువము నీదు మేలునెప్పుడు, మరియ తనయుడా మాదు ప్రభు. కరుణామయా కనికరించు, తరచుగాను మాలోనికొస్తూ మరువము నీదు మేలునెప్పుడు, మరియ తనయుడా మాదు ప్రభు. అపరసపు రూపంబులో దర్శనమిచ్చి బ్రోచే దేవా, అపరసపు రూపంబులో దర్శనమిచ్చి బ్రోచే దేవా, తప్పులన్నీ బాపే ప్రభువ, తప్పులన్నీ బాపే ప్రభువ, రక్షణదాతవుగావా, అందమైన మందసమున పొందుగా పొంచున్న ప్రభువా. ప్రార్థించుదము. దయామయులైన ఓ సర్వేశ్వర, పునీత జాన్ క్రిసోస్టమ్ గారి సంస్మరణ సమయమున మేము స్వీకరించిన పరమరహస్యములు మమ్ము మీ ప్రేమయందు స్థిరపరచునుగాక. నీ సత్యమునకు విశ్వాసపాత్రముగా సాక్ష్యమిచ్చు వారిగా మమ్ములను రూపొందించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక, నీ ఆత్మతో నుండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మేము దీవించి ఆశీర్వదించి సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.